ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. గత కొన్ని రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో భాగంగా కాలం చెల్లిన ఆహార పదార్థాలతో పాటు నాసిరకం ఆహార పదార్థాలు ఎన్నో బయటపడ్డాయి. అనంతరం ఆ హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానా కూడా విధించారు. ఇలా నగరంలో ఇప్పటికీ కొన్ని వందల రెస్టారెంట్లపై అధికారులు ఆకస్మిక దాడులు చేస్తూ నిర్వాహకులకు షాక్లు ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కు చెందిన రెస్టారెంట్లపై సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ఫుడ్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివాహ భోజనంబు పేరుతో ఆయన నడిపిస్తున్న ఈ రెస్టారెంట్లు నగరంలో చాలా చోట్లున్నాయి. అయితే ఇదే హోటళ్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్ లో ఉన్న ఆయనకు చెందిన రెస్టారెంట్ పై అధికారులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలతో పాటు నాసిరకం వస్తువులతో ఆహారం తయారు చేస్తున్నట్లుగా ఆఫీసర్స్ గుర్తించారు. ఇక ఇందులో భాగంగానే కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లుగా కూడా కనిపెట్టారు. దీంతో పాటు గడువు ముగిసిన 25 కిలోల ముత్యాల బియ్యాన్ని గుర్తించారు. ఇవే కాకుండా వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారని, ఇదే భోజనాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నారని ఫైర్ అయ్యారు. సింథటిక్ ఫుడ్ కలర్ కలిపిన కొబ్బరిను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ రెస్టారెంట్ లో ఫుడ్ తయారు చేస్తున్న వారి మెడికల్ రిపోర్ట్ సైతం ఇక్కడ లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. మొత్తానికి రెస్టారెంట్ కు అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. ఇదే విషయాన్ని అధికారులు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ వార్త తెలుసుకున్న నగరంలోని ఫుడ్ లవర్స్ షాక్ అవుతున్నారు. చూశారుగా రెస్టారెంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టేస్ట్ భలేగా ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ లొట్టలేసుకుని లాగించేయకండి. ఒకవేళ తినాల్సి వస్తే మాత్రం అన్ని గమనించి తినండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.